నాయకులు కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాలని కోరుతూ అనేకమైన లోపాలు ఉన్నాయి. వాటన్నిటి మీద చాలా చక్కగా ఒకరి నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోదరులు ఇందిరా నాయక్ గారిని మాట్లాడవలసింది కోరుతాం. నా పేరు ఇందిరా నాయక్. గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కవితక్క గారికి ధన్యవాదములు. అదేవిధంగా అశోక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇక్కడ చాలా స్పెల్లింగ్ మిస్టేక్ రాశారు. చాలా వాళ్ళు నియామకాల్లో అవకతవకలు కాదు, గట్టిగా వాళ్ళు అమ్ముకున్నారు, పోస్టులను ఖచ్చితంగా అమ్ముకున్నారు. ఎందుకంటే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక టీవీ లైవ్లో కూడా నడుస్తుంటే కొండా సురేఖ డైరెక్ట్గా ఎవరు మంత్రి శ్రీధర్ బాబుకి మా అన్న కొడుకు బీటెక్ పాస్ అయ్యిండు, ఉద్యోగాలు ఇవ్వడం అని చెప్పేసి లైవ్లోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది కదా, శ్రీధర్ బాబు కొండా సురేఖ వాళ్ళే ఈ పోస్టులను తీసుకున్నారు. ఎందుకు మరి 18 మంది ఎక్కడి నుంచి వచ్చారంటే ఇప్పుడు దాకా టీజీపీఎస్సీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ స్పష్టమైన ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఆ 18 మంది దొంగలు ఎవరు? మరి రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులా, లేకపోతే శ్రీధర్ బాబు వాళ్ళ సోదరులా, లేకపోతే కొండా సురేఖ రిలేటివ్సా? ఆ 18 మంది దొంగలు కూడా వాళ్ళే, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే. కాబట్టి ఇంకోటి, గత ప్రభుత్వంలో జస్టిస్ మాధవలత గారు రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే 503 పోస్టులకు 60 పోస్టులు యాడ్ చేసి ఆ కాంగ్రెస్ పార్టీ దొంగలను లోపల తూర్చాలనే విషయంతో ఈ కొత్త 60 పోస్టులను ఇలా తీసుకొచ్చారు. ఇలా 523 పోస్టులకు ఇలా ఎగ్జామ్ పెడితే ఒక 150 క్వశ్చన్లు కూడా తయారు చేయని ఒక టీజీపీఎస్సీ సిగ్గుచేటు. దాంట్లో 14 క్వశ్చన్లు తప్పులు. ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే ఆ తెలుగు మీడియం స్టూడెంట్ తెలుగు ఉండదు, వానికి అసలు అర్థమే ఉండదని చెప్పేసి చాలా హీనంగా, చాలా తక్కువగా చేసి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఒకటి గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి బస్ యాత్ర చేసిన నిరుద్యోగి నేను, ఆ బస్ యాత్ర కన్వీనర్ నేను. ఇవాళ నేను బయటికి వచ్చి మాట్లాడుతున్నా అంటే మీకు సిగ్గుచేటు. ఎందుకంటే ఇలా చాలా మంది ఎవరైతే ఉన్న నిరుద్యోగులు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఈ నిరుద్యోగులు మాత్రమే. ఒకానొక టైంలో నేను గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చే సీట్లు ఎంత రాసుకున్నారంటే 45 వాళ్ళకు వచ్చే సీట్లు. వాళ్ళ నమ్మకం లేదు వాళ్ళ గవర్నమెంట్ వస్తాయని. కానీ నేను గాంధీ భవన్కి వెళ్ళి ఈ సీట్లను మార్చాలని చెప్పి 110 రాసి అప్పటి నుంచి మా నిరుద్యోగ సోదరులు అందరు కలిస్తే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇలా మేము పడ్డ కష్టానికి మీరు ఇలా ఉయ్యాలు ఊగుతుర్రు. ఒక్కడు గుర్తుపెట్టుకోరి, రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో మిమ్మల్ని మట్టి కల్పిస్తాం. రేపు ఏ దశలో ఎలక్షన్స్ వచ్చినా కూడా మిమ్మల్ని మట్టి కల్పించే ప్రయత్నాలు మా నిరుద్యోగ సోదరులు తీసుకుంటారు. అదేవిధంగా GO 29 అందరు మాట్లాడుతున్నారు. GO 29 కాదయ్యా, మన రిజర్వేషన్ తీసేస్తున్నారు. ST SC BC పిల్లలను పైకి రానియకుండా తీసేస్తున్నారు. మీరు ఒకటి 29 విషయం మన తల్లిదండ్రులకు ఎవ్వరికి తెలియదు. 29 అంటే ఒక నెంబర్ అనుకుంటున్నారు. అట్లా చెప్పకండి ప్లీజ్. ఇది రిజర్వేషన్లు తీసేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మా రిజర్వేషన్లు తీసేస్తున్నారని బలమైన వాదనను రేపు స్థానిక సంస్థలకు తీసుకెళ్ళండి. అప్పటి కానీ మనకు న్యాయం దొరుకుతుంది. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రెడ్ బుక్ చూపించుకుంటూ, రాజ్యాంగం చూపించుకుంటూ ప్రతి వారికి రిజర్వేషన్ కల్పించాలనుకుంటే, కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లను తూట్ల పొడుస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు 29 గురించి మాట్లాడకండి. రిజర్వేషన్లు తీసుకుంటున్నారు, రిజర్వేషన్లు తీసేస్తున్నారు అనే ఒక విషయాన్ని, బలమైన వాదనని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో తీసుకెళ్లాలని మా నిరుద్యోగ సోదరులు మిత్రులకు అందరికీ చెప్తున్నాను.